తాజాగా రిలీజ్ అయిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూస్తున్నాం. సాధారణంగా విజయ్ సినిమాలకు ఉండే హైప్ లో సగం కూడా కనిపించకపోవడం ట్రేడ్ వర్గాన్ని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ లేనిది హైదరాబాద్లో తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయడం చూసి కంటెంట్ ఆషామాషిగా ఉండదనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమైంది. అయితే దర్శకుడు వెంకట ప్రభు అంచనాలను అందుకోవడంలో తడబడి క్యామియోలు అవసరం లేని ట్విస్టుల మీద ఆధారపడడంతో బెస్ట్ కాలేకపోయింది. అసలు ఇందులో మెయిన్ పాయింట్ కాపీ కొట్టిందంటే షాకేగా. 1993లో విజయకాంత్ హీరోగా రాజదురై వచ్చింది. తెలుగులో రాజసింహగా డబ్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీద పగతో రగిలిపోయిన విలన్ పసివాడిగా ఉన్న అతన్ని కొడుకును ఎత్తుకుపోయి చెడ్డవాడిగా తండ్రి మీద ద్వేషం కలిగేలా పెంచుతాడు. యుక్త వయసు వచ్చాక అచ్చం నాన్న పోలికల్లోనే ఉన్న విజయకాంత్ సొంత ఇంటికే శత్రువుగా మారతాడు. ఆ తర్వాత జరిగే డ్రామా అనే స్టోరీ ది గోట్లో వాడుకున్నాడు వెంకట్ ప్రభు. కాకపోతే విజయ్కి డీఏజింగ్ టెక్నాలజీ వాడి డిఫరెంట్గా ట్రై చేశారు. తేడా ఏంటంటే కొడుకు నెగిటివ్ షేడ్ని క్లైమాక్స్ దాకా మార్చకుండా కొనసాగించడం. దీన్ని కొందరు ఫ్యాన్స్ గుర్తించక ఈ విషయం మీద అవగాహన లేని వాళ్ళు వెంకట్ ప్రభు వెరైటీ కథ రాసుకున్నారని ఆశ్చర్యపోయారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది గోట్లో విజయకాంత్కి నివాళి అర్పిస్తూ ఏఐ టెక్నాలజీ వాడి ఆయన పాత్రను కొన్ని నిమిషాల పాటు పునఃసృష్టించారు. అయినా విజయ్ కథలు ఇలా పాత బ్లాక్ బస్టర్స్తో పోలి ఉండడం కొత్త కాదు. తేరి, క్షత్రియుడు, మాస్టర్, చిరంజీవి మాస్టర్, బీస్ట్, కన్నడ మూవీ నిష్కర్ష ఇలా ఎన్ని రెఫరెన్స్లతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు. కానీ ఈసారి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ ఛాన్స్ ఇచ్చేలా లేదు. తమిళ సంగతి ఏమో కానీ తెలుగులో మాత్రం ఎదురెత్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.